ఈరోజు మనం ఈ చెట్టు దగ్గర ఉన్నామంటే దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు. వైద్య పండిత్ డాక్టర్ అబ్దుల్ కరీం గారు. అసలుకు ఈ మొక్క ఎలా యూజ్ అవుతుంది? రొమటైడ్ ఆర్థరైటిస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికి ఈ మొక్క యూజ్ అవుతుంది. అంటే ఈ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి? ఎలా తీసుకొని ఎలా తింటే ఈ ప్రాబ్లమ్ నుంచి అయితే బయటపడతారో ఈ విషయాలు తెలియజేయడానికి మనతో పాటు కరీం గారు ఉన్నారు. కరీం గారితోనే మాట్లాడదాం. నమస్తే సార్. సార్ ఈ మొక్క మనకు కనపడింది. ఈ మొక్క విశిష్టత చాలా ఉంది. దీనివల్ల గూడా ఏది మన ఆర్థరైటిస్ ప్రాబ్లమ్ అయితే వెళ్ళిపోతది అని చెప్పేసన్నారు. మనం ఈ మొక్కను ఎలా ప్రిపేర్ చేసుకొని, ఎలా తీసుకుంటే ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడతాం? చూడండి, ఈ మొక్కకు దీని వేర్ల పొడి తీసుకొని, ఓకే సార్. రూట్ తీసుకొని, పైన పొడి తీసుకొని, తేనెలో ఒక 2 గురిగింజల పరిమాణం ఉదయం సాయంత్రం తింటూ ఉంటే ఓకే సార్. ఆర్థరైటిస్ అంటే దాన్ని ఏమంటారంటే అమ్మవాతం అంటారు ఓకే సార్. తెలుగులో. మనం ఆంగ్లంలో రుమైటిడ్ ఆర్థరైటిస్ అంటారు. అంటే ప్రతి కీలు నొప్పి ఉంటుంది. ఓకే సార్. ఇది సుఖ విరోచనం లేకపోవడం వల్ల వస్తుంది, ఎముకల అరుగుదల వల్ల వస్తుంది, మా శరీరం బలహీనత వల్ల కూడా ఈ రుమైటిడ్ ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంది. దీనన్నిటికీ ఈ చెట్టు ఓకే సార్. ఈ చెట్టు ఆకులను మనము ఆర్థరైటిస్ ఉన్నవాళ్ళు ఒక గుప్పెడు ఆకు స్నానం చేసే ముందు దాంట్లో వేసుకొని ఓకే సార్. బాగా మరగ్గాచి ఆ నీళ్లతో స్నానం చేస్తే కాసేపు వెంటనే ఆ క్షణంలో తేలికగా అవుతుంది. నొప్పులు మొత్తం తగ్గిపోతాయి ఫస్ట్. కొన్ని దీర్ఘకాలిక సేవన వలన ఖచ్చితంగా రోగం తగ్గిపోతుంది. ఓకే సార్. దీన్ని తెల్ల ఉప్పి అంటారు, ఓకే సార్. సంస్కృతంలో కుండలి అంటారు. ఓకే సార్. ఇకపోతే పల్లెటూరు లోకల్ గా ఉన్న వాళ్ళు కలింపళ్ళ చెట్టు అంటారు. ఓకే సార్. ఈ పళ్ళు తింటే కూడా ఓకే సార్. దీని పళ్ళు ఎర్రగా బాగా రుచిగా ఉంటాయి, చిన్న చిన్న పండ్లు. ఓకే సార్. అసలు ఆ పళ్ళు తింటే మన శరీరం ఎట్లా ఉంటుందంటే ఒక 10 రోజుల వరకు జూలు విదిలించే సింహం మాదిరి ఉంటుంది. ఓకే సార్. అబ్బా, అటువంటిది మనము తర్వాత మనకు పంటి నొప్పి ఉంటుంది. ఓకే సార్. ఈ పంటి నొప్పి ఉంటే ఈ చెట్టు వేరు ఇట్లా కాడ కట్ చేసుకొని నములుతూ ఉంటే ఓకే సార్. కదులుతున్న పళ్ళు కూడా గట్టి పడతాయి. సూపర్ సార్. చాలా ఖచ్చితంగా. లేదు మనకు దొరకదు, ఈ ఆకు తీసుకొని ఇట్లా నమ్మలండి. ఓకే సార్. కానీ శుభ్రం చేసుకొని నమ్మలండి. ఓకే సార్. ఎందువల్ల అంటే దుమ్ము వచ్చింటది, దీని మీద పక్షులు కూర్చొని రెట్ట వేసింటాయి. అలా కాకుండా మనం వేసుకొని తినాలనుకుంటే, నమలాలనుకుంటే ఓకే సార్, మన నోట్లో పుళ్ళు తగ్గిపోతాయి, ఓకే సార్, నాలుక పల్చబడుతుంది, ఓకే సార్, మాట్లాడే ఉచ్చారణ ఎలా ఉంటుందంటే మళ్ళీ ఆకులు కొంచెం తీయగానే ఉంటాయి. ఓకే సార్. అంటే మంచి మంచి తీయదనంగా కాదు, దీని రసం కడుపులోకి పోయినా మనకు హాని అయితే చేయదు. ఓకే సార్. తర్వాత ఈ ముళ్ళులు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే సార్. ఈ చెట్టు కాడుకు వస్తే ముళ్ళులతో జాగ్రత్త ఉండండి. ఓకే సార్. ఎందువల్ల అంటే ఈ ముళ్ళు మనకు చర్మం లోపల పడింది అనుకోండి, కొన్ని దినాల వరకు ఆ నొప్పి పోదు, తీయటి నొప్పి ఉంటుంది. ఓకే సార్. ఎందువల్ల ఈ ఆకులు తెంచితే పాలు వస్తాయి. ఓకే సార్. కొంచెం వచ్చిరాక పాలు వస్తున్నాయా? వస్తున్నాయి సార్. అది ఆ పాలలో తీయదనం ఉంటుంది. ఓకే సార్. నోట్లో చూడండి, ఎస్ సార్, తీయగా ఉన్నాయి, తీయగా ఉంటుంది. ఈ తీయదనం వల్ల మన పంటిలో ఉన్న పురుగులు, ఓకే సార్, మన పళ్ళను గట్టితనము, ఓకే మన సార్, దవడల యొక్క గట్టితనము, ఈ పళ్ళు ఈ ఆకులు కొంచెం రోజు తింటూ ఉంటే మాంసాహారులు ఎముక కటక్కిన కొరికిన కూడా ఎముక పగిలిపోవాల్సిందే, మన పంటికి ఏమి కాదు, అంత బలవత్తరమైనది ఈ చెట్టు. ఓకే సార్. అంటే కాల్షియం బాగా ఫుల్ గా అందుతుంది మన బాడీ. కాల్షియం ఉన్నందుకే ఇది అమవాతం అనే రోగాన్ని, ఓకే సార్, చెక్కలో ఉంది, కింద వేరులో ఉంది, ఆకుల్లో ఉంది. ఈ చెట్టు యొక్క సర్వాంగాలు కూడా ఔషధయుక్తమైనవే. మనం వాడే విధానం తెలుసుకొని వాడాలి. ఓకే సార్. దీంట్లో నల్ల ఉప్పి అని కూడా ఉంటుంది, అది అడవిలో ఉంటుంది. ఇది మైదానంలో, మన రోడ్ల పక్కన, మన పొలాల గట్టు పైన ఎక్కడైనా ఉంటుంది. మనము ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు సులువుగా దొరికే మూలిక గురించి చెప్తే ప్రేక్షకులు కూడా తెచ్చుకొని తయారు చేసుకొని తినే అవకాశం ఉంటుంది. ఎక్కడో మనం కారడవిలో వెళ్ళి ఈ చెట్టు తినండి అంటే వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. కనుక మిమ్మల్ని ఇటువంటి చోట పిలుచుకోవచ్చు చెప్పడానికి కారణం అదే. ఓకే సార్. ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ మొక్కను మీరు ఎలా చేసుకొని తింటే ఈ ప్రాబ్లం నుంచి బయటపడతారో చెప్పారు. అసలు ఫస్ట్ జనాలు చాలా మంది లేదు సార్, ఎందుకు వస్తాయి కారణాలు, ఏ కారణం వల్ల మోకాళ్ళ నొప్పులు కానీ, కీళ్ళ నొప్పులు కానీ, రొమ్ముంటే ఆర్థరైటిస్ కానీ ఎందుకు వస్తున్నాయి? మోకాళ్ళ నొప్పులు అంటే కొందరికి శారీరక తత్వం వల్ల, ఆహార అలవాట్లు మారడము, తర్వాత వాళ్ళ నడవడిక వేరేగా ఉండడము. ఓకే సార్. అటువంటప్పుడు ఈ రోగాలు బయటపడే అవకాశం ఉంది. సార్, ఇప్పుడు మోకాళ్ళలో గుజ్జు కూడా అరిగిపోతుంది కదా, గుజ్జు అరిపోవడం వల్ల కూడా మోకాళ్ళ నొప్పులు వస్తాయి అంటే ఒకటి అండి,
గుజ్జు అరిగిపోవడం అనేది నాకు తెలిసి అది అది సరైన భాష కాదు అనుకుంటా. ఓకే సార్. ఎందువల్లనంటే ఇప్పుడు దేవుడు మనకు ఎముకలు ఇచ్చాడు, పళ్ళు ఇచ్చాడు. మేము సరే ఎముకలు అరిగిపోయినాయి అనుకో, మోకాళ్ళ ఎముకలు అరిగిపోతున్నాయి. మన శరీరంలో ఎక్కువ కాలం ఎప్పుడు పని చేసేది నోరు, పళ్ళే. ఓకే సార్. మరి పళ్ళు ఎందుకు అరిగిపోవడంలా? పళ్ళు కూడా కాల్షియమే కదా. ఈ గుజ్జు అరిగిపోవడం అంటే కొందరు కష్టకాలం అంటే పని జరగక నిరంతరం నడవడము. నిరంతరం నడిచే వాళ్లకు 50 ఏళ్ళు దాటిన తర్వాతనే మోకాళ్ళ నొప్పులు వస్తాయి. ఓకే సార్. కానీ ప్రశాంతంగా కూర్చున్న వాళ్ళకు కూడా వస్తున్నాయంటే ఆహారం, మితమైన ఆహారం తీసుకోవడం వల్ల నొప్పులు, శరీరం బరువు పెరిగినందుకు వస్తుంది. అంతే తప్ప ఇవి మోకాళ్ళ గుజ్జు అరిగిపోవడము ఇంకా ఏదో అది నేనైతే నమ్మనండి. సార్, ఈ పౌడర్ తీసుకుంటే నొప్పులు ఆల్రెడీ తగ్గుతాయని చెప్పారు. రెగ్యులర్‌గా తీసుకుంటారు మన ప్రేక్షకులకైతే. కంపల్సరీ అంటే ఇప్పుడు మోకాళ్ళ గుజ్జు యాక్చువల్లీ ఇందాక చెప్పారు. గుజ్జు ఇది కరెక్ట్ కాదు. కరెక్ట్ వర్డ్ కూడా కాదని చెప్పేసి. బట్ చాలా మందికి అక్కడ ఉంటది కదా ఎనామిల్. ఈ ఎనామిల్ మళ్ళీ రావడానికి అంటే ఆ గుజ్జు మళ్ళీ తిరిగి రావడానికి ఇది ఉపయోగపడతదా? ఉపయోగపడుతుంది. ఇప్పుడు నొప్పి తగ్గుతుంది అంటే అక్కడ ఆ ఎనామిల్ డెవలప్ అయింటేనే కదా నొప్పి తగ్గుతున్నది. యెస్ సార్. డెవలప్ కానప్పుడు నొప్పులు కంటిన్యూషన్‌గా ఉంటాయి. ఓకే సార్. మన ప్రేక్షకులకైతే ఈరోజు ఈ ప్రాబ్లమ్ గురించి ఒక మంచి రెమెడీ అయితే మన ప్రేక్షకులకు తెలియజేశారు. రెగ్యులర్‌గా ఇది అంటే వాటర్‌లో వేసుకొని బాయిల్ చేసుకొని స్నానం చేయడము. అట్ ద సేమ్ టైమ్ దీన్ని నమలడము ఇలా చేస్తారు కంపల్సరీ. మన ప్రేక్షకులు ఈ రెమెడీని పాటిస్తారు. వాళ్ళ ప్రాబ్లమ్ నుంచి బయటపడతారని చెప్పి ఆశిద్దాం సార్. థాంక్ యూ. నమస్తే.